హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ యొక్క జర్నీ ప్రాజెక్ట్స్లోని ఫ్రమ్ స్టార్టింగ్ స్క్రాచ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ నుండి టిల్ క్లోజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ రోల్స్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్ అవుతారో సో అన్ని పాయింట్స్ కూడా మనం చెక్ చేద్దాము. ఒకసారి వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సపోజ్ వీ రిసీవ్డ్ ఎనీ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఎనీ బిజినెస్ కేస్ అని ఎక్కువగా మనం మాట్లాడుతూ ఉంటాం. అసలు బిజినెస్ కేస్కి ప్రాజెక్ట్స్ ఎట్లా వస్తుంది అంటే కంపెనీలో వర్క్ చేసే ఎనీ నార్మల్ ఎంప్లాయ్ కానీ లేదంటే క్లయింట్ కానీ లేదంటే ఎనీ లీడర్షిప్ కానీ సపోజ్ ఎనీ మేనేజ్మెంట్ ఆఫ్ ది కంపెనీ కానీ ఆర్ ఏ ఎక్స్టర్నల్ పార్ట్నర్ కానీ గివ్ ఎనీ సజెషన్ ఆర్ ఐడియా టు ది మేనేజ్మెంట్. ఏదో ఒక ఐడియా అనేది ఇస్తారు, ఐడియానే ప్రాజెక్ట్. అందుకనే మనం సపోజ్ వీ రిసీవ్డ్ ఎనీ ప్రాజెక్ట్ ఫ్రమ్ బిజినెస్ అని చెప్తాం. సో ఎప్పుడైతే ఐడియా అప్రూవ్ అవుతుందో లేదా ప్రాజెక్ట్ అప్రూవ్ అవుతుందో, అసలు అప్రూవ్ చేసే వాళ్ళు ఎవరంటే కంపెనీలో ఉన్న మేనేజ్మెంట్ కానీ లేదా లీడర్షిప్ కానీ లేదా స్పాన్సర్స్ కానీ ఇన్సైడ్ యువర్ కంపెనీకి మాత్రమే అప్రూవ్ చేసే రైట్ అనేది ఉంటుంది. సో అందుకనే మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూలోని ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు వన్స్ అవర్ బిజినెస్ కేస్ ఈజ్ అప్రూవ్డ్ అక్కడ నుండి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద డీటెయిల్స్ ఆఫ్ ది బిజినెస్ కేస్. సో ఇక్కడ నుండి ప్రాజెక్ట్ మేనేజర్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ద బిజినెస్ కేస్ ఈస్ అప్రూవ్డ్, ద ప్రాజెక్ట్ మేనేజర్ begins by studying the project objectives, scopes, budget and timelines of the project. వాడు మొత్తం స్టడీ చేస్తాడు ఆ డాక్యుమెంట్ అంతా కూడా. ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్, స్కోప్ ఎంత, బడ్జెట్ ఎంత, టైమ్ లైన్ ఎంత. ఇఫ్ ఎనీ డౌట్స్ ఉంటే వాడు ఏం చేస్తాడంటే స్టేక్ హోల్డర్స్తో కనెక్ట్ అవుతాడు. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఈ ప్రాజెక్ట్ ఐడియా అప్రూవ్ చేశాడో వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇఫ్ ఎనీ క్లారిఫికేషన్స్ ఉంటే వాడు అన్ని క్లారిఫికేషన్స్ తీసుకుంటాడు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ప్రాజెక్ట్ మేనేజర్ది. సెకండ్ స్టెప్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ద సెకండ్ స్టెప్ ఈజ్ ద పిఎం ఐడెంటిఫైస్ ద స్టేక్ హోల్డర్స్. వాడు స్టేక్ హోల్డర్స్ని ఐడెంటిఫై చేస్తాడు. అంటే ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ నీడ్ టు ఫైండ్ అవుట్ హూ ఈజ్ కనెక్టెడ్ టు ది ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్కి ఎవరైతే మనకి అవసరమో వాళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ లిస్ట్ అన్ని ఫైండ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ స్పాన్సర్, హీ విల్ ఫైండ్ ద స్పాన్సర్. హూ ఫండ్స్ ద ప్రాజెక్ట్, ఎవరైతే మనకి ఫండింగ్ ఇస్తారో ఒక స్పాన్సర్ని ఫైండ్ చేస్తాడు. నెక్స్ట్ డిపార్ట్మెంట్ హెడ్స్ అంటే మేనేజ్ ద టీమ్స్, ఎవరైతే టీమ్స్ని మేనేజ్ చేస్తారో అలాంటి డిపార్ట్మెంట్ హెడ్స్ని వాడు ఐడెంటిఫై చేస్తాడు. నెక్స్ట్ ఏంటి వెండార్స్, హూ సప్లై ద మెటీరియల్స్ అండ్ సర్వీసెస్ టు ది ప్రాజెక్ట్. వన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాక మెటీరియల్స్ సర్వీసెస్ కావాలి కదా. సో ఇలాంటి స్టేక్ హోల్డర్స్ అంతటినీ కూడా పిఎం అనేది ఐడెంటిఫై చేస్తారు. సో దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ప్రాజెక్ట్ మేనేజర్ డ్యూటీ ఏంటి? హీ సెటప్స్ ఏ గవర్నెన్స్ అండ్ ద కమ్యూనికేషన్ ప్లాన్స్. అంటే ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ డిసైడ్స్ హౌ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాజెక్ట్. డిసైడ్ అవుతాడు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేయాలి. మీన్స్ హౌ ఆఫెన్ అప్డేట్స్ విల్ బీ గివెన్ టు ది స్టేక్ హోల్డర్స్, వెదర్ డైలీ ఆర్ వీక్లీ ఆర్ మంత్లీ. ఎలా అయినా ఇవ్వచ్చు, డైలీ ఇవ్వాలా, వీక్లీ ఇవ్వాలా, మంత్లీ ఇవ్వాలా అనేది వాడు ఐడెంటిఫై చేస్తాడు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే హౌ టు షేర్ ద అప్డేట్స్. అంటే వయా ఈమెయిలా, వయా మీటింగ్సా లేదా వయా డాష్ బోర్డ్స్ అనేది డిస్కస్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే అండ్ హీ డిసైడ్స్ హూ నీడ్స్ టు నో అట్ ఈచ్ స్టేజ్. ప్రతి ప్రాజెక్ట్కి ఇనిషియేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఆపరేటింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా స్టేజెస్. ఏ స్టేజ్లోని ఏ స్టేక్ హోల్డర్ ఇన్వాల్వ్మెంట్ ఉందో వాడన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు. సో థర్డ్ స్టెప్ ఈజ్ ద కమ్యూనికేషన్ ప్లాన్ అనేది ప్రాజెక్ట్ మేనేజర్ డెవలప్ చేస్తాడు. సో స్టెప్ 4 ఏంటి? వన్స్ ద కమ్యూనికేషన్ ప్లాన్ ఈజ్ రెడీ దెన్ పిఎం ప్రిపేర్స్ ఏ వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్. ప్రిపేర్ చేసుకుంటారు. దిస్ ఈస్ ద ఫోర్త్ డ్యూటీ ఆఫ్ ది పిఎం. అంటే ఏం చేస్తారు? హీ బ్రేక్స్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఇంటూ స్మాల్ మేనేజబుల్ టాస్క్స్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ బిల్డింగ్ ఏ వెబ్సైట్, పిఎం ఏం చేస్తారు? డివైడ్స్ ద ఎంటైర్ వెబ్సైట్ డిజైన్ ఇంటూ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, డిజైనింగ్, development, testing and deployments, and further he breaks all the tasks into another subtasks. ఎందుకు అలా చేస్తాడంటే
ఫర్ ఎస్టిమేటింగ్ ఆఫ్ టైమ్ అండ్ రిసోర్సెస్. వాడికి ఈజీగా ఉంటుంది. సో ఈ టాస్క్కి ఎంతమంది రిసోర్సెస్ యూజ్ అవుతారు, ఎంతమంది అదర్ థర్డ్ పార్టీస్ నుండి రిసోర్సెస్ హైర్ చేసుకోవడానికి యూజ్ అవుతారు, అండ్ ఆల్సో ఎంత టైం లైన్ అనేది పడుతుంది. సో దిస్ ఈస్ ద 4th స్టెప్ ఆఫ్ ది పిఎం డ్యూటీ. నెక్స్ట్ 5th స్టెప్ ఆఫ్ ది పిఎం డ్యూటీ ఏంటంటే పిఎం క్రియేట్స్ ఏ డీటెయిల్ షెడ్యూల్ ప్లాన్. అంటే ఒక షెడ్యూల్ ప్లాన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పిఎం ప్రిపేర్ చేసుకుంటారు బై యూజింగ్ టూల్స్ లైక్ ఎంఎస్ ప్రాజెక్ట్ ఆర్ జీరా. ప్రాజెక్ట్ కానీ జీరా కానీ ఇంకా అదర్ ఎనీ టూల్స్ ఉంటే అటువంటి టూల్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ అని ప్రిపేర్ చేసుకుంటారు. ఎందుకంటే ఫర్ అసైనింగ్ ద టాస్క్ టు ది టీమ్ మెంబర్స్ అండ్ ఆల్సో సెట్ ద మైల్ స్టోన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ప్రతి టాస్క్ సబ్ టాస్క్ ఈ మైల్ స్టోన్ డేట్స్ అంటే స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్స్లోని టాస్క్ కంప్లీట్ అవ్వాలి అని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ టూల్స్ అని యూజ్ చేస్తారు. ఫర్ దిస్ he can also estimate the cost and resources by checking the team availability. అంటే ఈ టాస్క్ కంప్లీట్ చేసేటప్పుడు ఎంతమంది టీమ్ అవైలబుల్గా ఉన్నారో వాటి వల్ల ఎంత కాస్ట్ అనేది ప్రాజెక్ట్కి కావాలో ఇవన్నీ కూడా ఎంతమంది రిసోర్సెస్ కావాలో కూడా పిఎం ఎస్టిమేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందుకనే ఈ షెడ్యూలే డీటెయిల్ ప్లాన్ ఫర్ ది ప్రాజెక్ట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో ఇఫ్ ఎనీ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉన్నాయా లేదంటే వెండర్ నుండి ఎటువంటి కొటేషన్స్ రావాలన్నా కూడా అన్నీ కూడా ఈ స్టేజ్లోనే ప్రాజెక్ట్ మేనేజర్ డిసైడ్ అవుతాడు. అండ్ ఆల్సో ఇట్ డైలీ కనెక్టెడ్ విత్ ద స్టేక్ హోల్డర్స్ ఇఫ్ ఎనీ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ రిస్క్స్ ఈజ్ ఐడెంటిఫైడ్. ఏదైనా ఇనిషియల్ స్టేజ్లోనే రిస్క్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేస్తే బై రివ్యూయింగ్ ద పాస్ట్ ప్రాజెక్ట్స్ he took some action plans by taking the mitigation steps. This is the 5th step of the project manager duty. Next 6th step of the project manager duty ఏంటంటే he identifies the project methodology. వాడు ఐడెంటిఫై చేస్తాడు ఏ మెథడ్ యూజ్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు అని. సపోజ్ ఇఫ్ ద ప్రాజెక్ట్ స్కోప్ ఈస్ ప్రీ డిఫైన్డ్ అంటే ఇనీషియల్ డేస్లోనే కన్ఫర్మ్ అయిపోతుంది, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ది ప్రాజెక్ట్ స్కోప్ ఇన్ ఫ్యూచర్ అని కన్ఫర్మేషన్ వస్తే వాడు ఏం చేస్తాడంటే హీ చూజెస్ వాటర్ ఫాల్ మెథడాలజీ చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే వాటర్ ఫాల్ మెథడాలజీ ఈజ్ ద ప్రీ డిఫైన్డ్ వన్. అందుకని వాడు వాటర్ ఫాల్ మెథడాలజీ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఇందులోని కొన్ని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అనేది కామన్గా ఉంటాయి. లైక్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, డిజైనింగ్, డెవలప్మెంట్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా ఒక స్టెప్ కంప్లీట్ అయినాకే నెక్స్ట్ స్టెప్ ఎంటర్ అవుతుంది. దెన్ హీ చూసెస్ ద వాటర్ ఫాల్ మెథడాలజీ. సపోజ్ ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ప్రీ డిఫైన్డ్ అంటే కంటిన్యూస్గా స్కోప్ చేంజెస్ అనేది ఉంటూ ఉంటే దాని ప్రాజెక్ట్ మేనేజర్ చూసెస్ ద ఎజైల్ మెథడాలజీని చూస్ చేస్తారు. దాన్ని ఏం చేస్తాడంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఈ బ్రేక్స్ ద ఎంటైర్ ప్రాజెక్ట్స్ ఉంటూ మల్టిపుల్ సబ్ టాస్క్ కింద బ్రేక్ చేస్తారు. అంటే మల్టిపుల్ స్మాలర్ పార్ట్స్ కింద బ్రేక్ చేస్తారు. దాన్నే స్ప్రింట్స్ అంటారు. సో అప్పుడు ఎజైల్ మెథడాలజీ యూజ్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఈస్ ద 6th డ్యూటీ ఆఫ్ ది పిఎం. సో 7th స్టెప్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ డ్యూటీ ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ స్టార్ట్స్ ద కిక్ ఆఫ్ మీటింగ్ ఆఫ్టర్ ద ప్లానింగ్. ఇదంతా ప్లానింగ్ అయిపోయాక ఏ మెథడాలజీ కన్ఫర్మ్ అయ్యాక ప్రాజెక్ట్ మేనేజర్ ఒక కిక్ ఆఫ్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తారు టు టీమ్. సో ఏ టాస్క్లు ఎన్ని డేస్లో ఎంత టైంలో కంప్లీట్ చేయాలో అంతా కూడా ప్రాజెక్ట్ మేనేజర్ గైడ్ చేస్తాడు టీమ్కి. అండ్ ఆల్సో వాడు ఏం చేస్తాడంటే చెక్ ద ప్రోగ్రెస్ రెగ్యులర్లీ బై వీక్లీ ఆర్ డైలీ మీటింగ్స్. కంటిన్యూస్గా మీటింగ్ డైలీ అండ్ వీక్లీ మీటింగ్ పెట్టి టాస్క్స్ అన్నీ కూడా ఆన్ ట్రాక్లో ఉన్నాయో లేవో చెక్ చేసి ఇది కూడా ప్రాజెక్ట్ మేనేజర్ డ్యూటీ. సపోజ్ ఇఫ్ ఎనీ ఎడిషనల్ చేంజెస్ ఈజ్ హ్యాపెన్ ఇన్ ది ప్రాజెక్ట్ అంటే కంటిన్యూస్గా ఇఫ్ ఎనీ స్కోప్ చేంజ్ వచ్చింది అంటే ద పిఎం ఆల్సో చెక్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ద టైమ్ అండ్ కాస్ట్. ఈ స్కోప్ చేంజ్ వల్ల మన ప్రాజెక్ట్కి ఎంత టైం అనేది ల్యాగ్ అవుతుంది అండ్ ఆల్సో ఏమైనా టైం వేస్ట్ అవుతుందా అండ్ ఆల్సో అడిషనల్గా కాస్ట్ ఏమైనా ఉంటుందా అన్నీ కూడా చెక్ చేసుకొని అండ్ ఆల్సో హీ టుక్ ద అప్రూవల్ బిఫోర్ మేకింగ్ ద చేంజ్. అన్ని అప్రూవల్స్ తీసుకుంటారు ఇఫ్ ఎనీ స్కోప్ చేంజ్ ఉంటే. దిస్ ఈస్ ద 7th స్టెప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్ డ్యూటీ.
Next, eighth step of project manager duty is tracking of the budget. So project manager during the whole project he keeps track on the budget, how much we spent on a project. ఒక ప్రాజెక్ట్లోని ఎంత ఖర్చు అయిందో మొత్తం అంతా కూడా ట్రాక్ చేసి నోట్ చేసి అండ్ ఆల్సో హీ గివ్స్ దట్ అప్డేట్ టు ది ఇంపార్టెంట్ పీపుల్. అంటే ఎవరంటే స్టేక్ హోల్డర్స్కి ఇంపార్టెంట్గా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాడు. And also he checks the performance of the project using the tools like dashboards అన్నీ క్రియేట్ చేసి ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా స్టేక్ హోల్డర్స్కి ఇస్తాడు. దిస్ ఈస్ ద 8th స్టెప్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మేనేజర్ డ్యూటీ. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ డ్యూటీ ఏంటంటే వన్స్ ఆల్ ద డెలివరబుల్స్ ఆర్ రెడీ హీ వ్యాలిడేట్ దెమ్ ఫర్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా. అంటే ఏంటి, ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడే స్టేక్ హోల్డర్స్ నుండి ఒక అగ్రిమెంట్ లెటర్ తీసుకుంటారు యాజ్ పర్ దేర్ రిక్వైర్మెంట్స్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి అని. సో తను చెక్ చేసుకుంటాడు ఆల్ ద టాస్క్స్ అండ్ సబ్ టాస్క్స్ అన్ని యాజ్ పర్ దేర్ అగ్రిమెంట్ కంప్లీట్ అయిందో లేదో చెక్ చేసుకొని దెన్ హీ టుక్స్ ద ఫార్మల్ అప్రూవల్ ఫ్రమ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. అన్ని స్టేక్ హోల్డర్స్ నుండి ఒక సైన్ ఆఫ్ డాక్యుమెంట్ అప్రూవల్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే ఆ అప్రూవల్ తీసుకుంటే 100% ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యిందని. వన్స్ కన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది స్టేక్ హోల్డర్ హీ రిలీజ్ ద రిసోర్సెస్. అన్ని రిసోర్సెస్ని రిలీజ్ చేసేస్తాడు ఆ ప్రాజెక్ట్ నుండి. అండ్ క్లోజ్ ద అకౌంట్స్ అంటే ఏంటి, ఫైనాన్స్ అంతా కూడా క్లోజ్ చేస్తాడు. అండ్ ఆల్సో హీ మెయింటైన్ వన్ డాక్యుమెంటేషన్ రిలేటెడ్ టు లెసన్ లెర్న్డ్. అంటే వాట్ వెంట్ వెల్, వాట్ వెంట్ రాంగ్, వాట్ నీడ్ టు బి ఇంప్రూవ్ ఫర్ ది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అని ప్రతిదీ నోట్ చేసుకుంటాడు. అండ్ ఆల్సో హీ సేవ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఇన్ ఏ షేర్ పాయింట్ ఆర్ కంపెనీలో ఎటువంటి టూల్స్ ఉంటే అటువంటి టూల్స్లో నా డాక్యుమెంట్స్ అనేది లేబులింగ్ వేసి రికార్డ్ మెయింటైన్ చేస్తాడు. దెన్ అఫీషియల్లీ హీ క్లోజెస్ ద ప్రాజెక్ట్. సో కంపెనీస్లో ప్రాజెక్ట్ మేనేజరు ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర నుండి క్లోజింగ్ వరకు ఇన్ని స్టెప్ ఆఫ్ లైన్ ఐటమ్స్లోని ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్వాల్వ్మెంట్ అనేది అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో ఎండ్ 2 అదర్ న్యూ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా లింక్స్ అప్డేట్ చేశాను, అది కూడా చెక్ చేసుకోండి. అండ్ వీడియో మధ్యలో ఐకార్డ్స్ కూడా మెన్షన్ చేశాను ఫర్ అదర్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాపిక్స్. సో ఇంకా మీకు ఏదైనా అదర్ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ టాపిక్స్లోని అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.